ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. సర్కారు బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో రాష్ట్రంలోని చాలా మంది ఆటో డ్రైవర్లు ఉపాధిని కోల్పోయి రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే వారి సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. రేపు ఆటో డ్రైవర్లతో సమావేశం కానున్నారు. డ్రైవర్ల సమస్యలపై కమిటీని వేశారు. ఆ కమిటీ రేపు మధ్యాహ్నం ఆటో డ్రైవర్లతో మాట్లాడనున్నారు. వారి సమస్యలపై పరిష్కార మార్గాలను వెతికే ప్రయత్నం చేస్తారు. హనుమకొండ మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. వనదేవతల దర్శనానికి ఆమె వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నివేదిక రాకముందే పాపాల పుట్టని ఎలా అంటారని ప్రశ్నించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరగటం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల విషయంలో ప్రజలకు అనేక సందేహాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అమలు కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చారని విమర్శించారు. లబ్ధిదారులకు ఇంకా పింఛన్లు, రైతు బంధు రాలేదని ఆరోపించారు. కొత్త కాన్వాయ్లను గత ప్రభుత్వం దాచిపెట్టిందన్న ఆరోపణపై కవిత స్పందించారు. నాయకుల భద్రత దృష్ట్యా పోలీస్ శాఖ వాహనాలను సమకూరుస్తుందని తెలిపారు. సింగరేణి ఎన్నికల్లో బొగ్గుగని కార్మిక సంఘం పోటీ చేయలేదని, అయినా తాము ఓడిపోయామని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని నడపలేక అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. దేశంలో అప్పులు లేని రాష్ట్రం లేదని అన్నారు. ప్రజలకు అన్నీ తెలుసని, రైతులకు కడుపు నిండా కరెంట్ ఇచ్చామన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా అప్పుల్లో ఉన్నాయన్నారు జగదీష్ రెడ్డి. దాంట్లో నుంచి తప్పించుకోవడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల వ్యవహారంలో బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు గడ్డం వినోద్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. హెచ్సీఏలో 20 కోట్ల నిధుల గోల్మాల్ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్ష కార్యదర్శులు అర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్ను నిన్న విచారించింది. వారితో పాటు వినోద్ కూడా విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ ఆయన గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఉప్పల్ స్టేడియం నిర్మాణ సమయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ అవినీతి నిరోధక శాఖ ఛార్జిషీట్ ఆధారంగా ఈ కేసును ఈడీ దర్యాప్తు చేస్తున్నది. మెగా డిఎస్సీ ద్వారా టీచర్లు భర్తీకి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. టీచర్ల పదోన్నతులు, బదిలీల్లో ఇబ్బందులపై దృష్టి సారించాలని సూచించారు. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం టీచర్ల బదిలీలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలని ఆదేశించారు. రాష్ట్రంలో బడిలేని గ్రామ పంచాయతీ ఉండొద్దన్నారు. విద్యార్థులు లేరని మూసివేసిన బడులను మళ్లీ తెరిపించాలన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్ అన్నారు. విదేశాల్లోనూ వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేయడంపై సీఎం జగన్ దృష్టి సారించారు. తాజాగా అమెరికాలో వైసీపీ సోషల్ మీడియా కమిటీని నియమించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు 36 మందితో అమెరికా వైసీపీ సోషల్ మీడియా కమిటీ కార్యవర్గాన్ని ప్రకటించారు. గంగిరెడ్డి గారి రోహిత్ను ఈ కమిటీ కన్వీనర్గా నియమించారు. పల్లేటి ఆదిత్య, చిల్లా కిరణ్ కుమార్, బంకా తేజ్ యాదవ్, మైలం సురేష్లు కమిటీ సహ కన్వీనర్లుగా నియమితులయ్యారు. ఈ కమిటీలో సలహా బృందం, ప్రాపర్టీస్ మేనేజ్మెంట్, నెట్వర్క్ మేనేజ్మెంట్, డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్, ఇన్ఫ్లుయెన్సర్ మేనేజ్మెంట్ విభాగాలు కూడా ఉన్నాయి.
అయోధ్యలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఆధునీకరించిన రైల్వే స్టేషన్ను ప్రధాని ప్రారంభించారు. రామాలయ స్ఫూర్తిని ప్రతిబింబించేలా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. 1450 కోట్లతో ఎయిర్పోర్ట్ను నిర్మించారు. 6500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. 600 మంది ప్రయాణికులకు అనువుగా ఏర్పాట్లు చేశారు. ఈ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్య ధామం అని పేరు పెట్టారు. అయోధ్య రైల్వే స్టేషన్ 4 గోపురాలతో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నది. ఈ స్టేషన్కు అయోధ్య ధామ్ జంక్షన్ గా పేరు పెట్టారు. భవనం మధ్య గోపురం రాముడి కిరీటం ప్రేరణతో నిర్మించారు. కిరీటం వెనుక ఉన్న చక్రం సూర్యుడిని సూచిస్తుంది. శిఖరం మధ్య 7 మండపాలు ఉన్నాయి. పైగా ఈ అయోధ్య ధామ్ జంక్షన్ కు తక్కువ విద్యుత్ అవసరమవుతుంది. ఎందుకంటే దీన్ని సమృద్ధిగా సహజ కాంతి పడేలా డిజైన్ చేసి నిర్మించారు. నీటి సామర్థ్యం కోసం స్టేషన్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సదుపాయం కల్పించారు. ప్రధాన స్టేషన్ టెర్మినల్ను హైవే టెంపుల్తో అనుసంధానించే మార్గం రామ మందిరానికి దారి తీస్తుంది. పార్లమెంటు ఎన్నికలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. తెలంగాణలో 10కి పైగా సీట్లు సాధించాలనే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ కేడర్కు అమిత్ షా సూచించారు. ఆయన పర్యటన తర్వాత కమల నేతల్లో ఉత్సాహం నెలకొంది. ఇక వికసిత భారత కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా వారీగా కన్వీనర్లు నియమించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం కలిసి వస్తుందనే బీజేపీ వర్గీయులు ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాయి. ఇక మరోవైపు లోక్సభలో పోటీ చేసేందుకు సీనియర్లు సై అంటున్నారు. లోక్సభ ఎన్నికలపై బీజేపీలో ఆశావాహులు పెరుగుతున్నారు. మోదీ ఆదరణే గెలిపిస్తుందనే ధీమాలో నాయకులు ఉన్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బాబును కలిసిన జనసేన నాయకులు తమ పార్టీ కండువాను ఆయన మెడలో కప్పారు. గతంలో చంద్రబాబు ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా ఇప్పటి వరకు టీడీపీ కండువా లేకుండా ఇతర పార్టీ కండువాలు కప్పుకున్న దాఖలాలు లేవు. కానీ తొలిసారి చంద్రబాబు ఒక్క జనసేన కండువా మాత్రమే కప్పుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంది. కుప్పంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జనసేన ముఖ్య నాయకులతో సమావేశమైన సందర్భంలో తిరుపతికి చెందిన బత్తిన మధుబాబు చంద్రబాబు మెడలో జనసేన కండువా వేశారు. టీడీపీ అధినేత రోజు పర్యటిస్తున్నారు. ఇవాళ ఆయన కుప్పంలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. బస్టాండ్ వద్ద బస్టాండ్ సర్కిల్ వరకు భారీ ప్రజల ఊపు చూస్తుంటే వైసీపీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారనిపిస్తోందని వ్యాఖ్యానించారు. గత 35 ఏళ్లుగా కుప్పం ప్రజలు తనను ఆదరిస్తున్నారని, ఈసారి లక్ష్యం మెజారిటీ అందించి కుప్పం స్థాయిని ఘనంగా చాటాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గతంలో కంటే ఈసారి కుప్పం నియోజకవర్గంలో రెట్టింపు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు. నల చరిత్ర, హరిభక్త సార, రామదేశ చరిత్ర వంటి గొప్ప రచనలు చేసిన గొప్ప కవి. ఇంకో పక్క ఒక గొప్ప సంగీతకారుడు, స్వరకర్త. ఆయన పుట్టింది షిగ్గావలో, హవేరి జిల్లా, కర్ణాటకలో పుట్టాడు. మామూలు కుటుంబంలో, బుచ్చమ్మ బేరే కుటుంబాలకు పుట్టాడు. ఆయన పేరు తిమ్మప్ప నాయకుడు. మిలిటరీలో పనిచేశాడు. మిలిటరీలో గాయపడ్డాడు. గాయపడినప్పుడు మహావిష్ణువు ఆయన కనపడి, అది కూడా మీరు చూస్తే ఆయన కనపడినప్పుడు భిక్షగాని రూపంలో కనపడ్డాడు. కనపడి ఏం కావాలి కోరుకోమంటే అప్పుడు కోరుకున్న 3 కోరికలు. ఆ కోరికలు నా గాయాలు నయం కావాలని, తను ఎప్పుడు పిలిస్తే అప్పుడు దేవుడు ప్రత్యక్షం కావాలని
భిక్షగాని రూపంలో కాకుండా నిజ రూపంలో దేవుని దర్శనం కల్పించమని ఆ మహానుభావుడు ఆ రోజు కోరుకోవడం జరిగింది. అక్కడి నుంచి మీరు చూస్తే ఇంకా తిరుగులేదు ఆయన చరిత్రకి. ముందు ఏదైతే పేరు చూశారు తిమ్మప్ప నాయకుడు కనకదాసుగా ఈరోజు మనం అందరం స్మరించుకుంటున్నామంటే, పూజలు చేస్తున్నామంటే, దేవాలయాలు కట్టామంటే దానికి కారణం ఆయన చూపించిన మహత్యం, ఆయన చూపించిన. కంపెనీ ప్రారంభించిన ఏడాదిలోనే మోస్ట్ ఇన్నోవేటివ్ బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచిందని ప్రముఖ బ్రాండియాస్ బిజ్ ల్యాబ్ కంపెనీ సీఈఓ మురళీకృష్ణ తెలిపారు. కంపెనీకి అవార్డులు వచ్చిన సందర్భంగా అనంతపురంలోని మాసినేని గ్రౌండ్ హోటల్లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మురళీకృష్ణను జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ సత్కరించారు. బ్రాండియాస్ బిజ్ ల్యాబ్ కంపెనీ సీఈఓ మురళీకృష్ణ అనంతపురం వ్యక్తి కావటం సంతోషంగా ఉందని గిరిజమ్మ, విజయభాస్కర్ అన్నారు. ఉన్నత విద్య చదువుకొని బెంగళూరులో కంపెనీ స్థాపించి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు సాధించడం గొప్ప విషయమని మురళీకృష్ణను ప్రశంసించారు. మా కంపెనీ పేరు ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ బెంగళూరులో ఉందండి. రాజాజీ నగర్ ఓరియన్ మాల్ ఎదురుగా ఉంటుంది మా కంపెనీ. ఇది ఒక 1.5 year అయిందండి స్టార్ట్ చేసేసి. సో 1.5 yearలో మేము ఇంత ఎత్తుకు ఎదిగాం. మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అండి. సో 20,000 కంపెనీల్లో మా కంపెనీ మొదటి స్థానంలో వచ్చింది. అలాగే నేను బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ 2023గా గెలవడం జరిగింది. అలాగే టాప్ 5 అండర్ 35 2024గా అది నెక్స్ట్ రాబోతున్న అవార్డ్ అక్రాస్ ద వరల్డ్, అది ఒక అవార్డు మాకు వచ్చింది. దాదాపుగా మేము లాస్ట్ 1.5 సంవత్సరంలో 5 అవార్డులు గెలుచుకోవడం జరిగింది. రకరకాల వేదికలు ఉన్నాయండి. సో స్టార్టప్ సమ్మిట్స్ అనేసి, తర్వాత చాలా కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి కాంపిటీషన్స్లో ఎలాంటి స్టార్టప్ అయినా కానీ ఎంట్రీ తీసుకోవచ్చు, వాళ్ళు పోటీ పడవచ్చు, వాళ్ళ కంపెనీ ఐడియాస్ని ప్రజెంట్ చేయొచ్చు. ఒక జ్యూరీ ఉంటుంది, ఆ జ్యూరీ సెలెక్ట్ చేస్తారండి. మీరు జనరల్గా బయట చూసే కాంపిటీషన్స్ ఎలా నడుస్తూ ఉంటాయో ఇది కూడా స్టార్టప్ కంపెనీస్కి అలాంటి కాంపిటీషన్స్ నడుస్తూ ఉంటాయి. బ్రాండీస్ విస్లాస్ కంపెనీ ఓనరు మురళీకృష్ణకి ఈరోజు సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే మన అనంతపూర్ జిల్లావాసి, మన సరౌండింగ్స్ ప్రాంతంలో ఉన్నటువంటి యువకుడు బెంగళూరులో వెళ్ళి ఒక కంపెనీ పెట్టి సక్సెస్ అయ్యి విజయవంతంగా అయ్యి ఈరోజు ఒక 5 అవార్డులు సొంతం చేసుకున్నందుకు ఈ సందర్భంగా కూడా మురళీకృష్ణకు ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే రాబో యువతకు ఒక ఆదర్శంగా ఉండేలాగా తన కంపెనీలో మరింత మందికి ఆపర్చునిటీస్ ఇస్తూ, మరింత మందికి ప్రోత్సాహం ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ, అలాగే మన అనంతపూర్ జిల్లాకు తన వంతుగా కూడా కొంచెం మన యువతకు ప్రోత్సాహం అందించాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే భవిష్యత్తులో కూడా మరిన్ని అవార్డ్స్ సొంతం చేసుకోవాలి మురళీకృష్ణ గారని కూడా విశాఖలో అంగన్వాడీల సమ్మె 19వ రోజు కొనసాగుతోంది. ప్రభుత్వం వారి డిమాండ్లను పరిష్కరించకపోవడంతో అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలతోటి అట్టుడిగిపోతున్నారు ప్రజలు. అన్ని వర్గాల ప్రజలు కూడాను సమాన పనికి సమాన వేతనం అంటూ పెద్ద ఎత్తున నిరసన గళం వినిపిస్తున్నారు. ఒకవైపు మున్సిపల్ కార్మికులు తాజాగా ఆందోళన బాట పడితే, మరోవైపు అంగన్వాడీ వర్కర్లందరూ కూడాను 19 రోజులుగా నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇంకో పక్క సర్వశిక్షణ అభియాన్ ఉద్యోగస్తులందరూ కూడాను సమాన పనికి సమాన వేతనం కావాలంటూ వాళ్ళు కూడా ఆందోళన పట్టిన సంగతి మనకు తెలిసిందే. మరోవైపు ఆశా వర్కర్లు కూడా తాజాగా ఆందోళన చేపట్టారు. అయితే వాళ్ళు కూడా కాస్తంత వెనక్కి తగ్గినట్టు కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వాలంటీర్ వ్యవస్థే తనకు వెన్నుముక్కని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే వాళ్ళు కూడా కొన్ని ప్రాంతాల్లో నిరసన కాలం వినిపిస్తున్నారు, తమకు చాలీచాలని జీతం అంటూ. అయితే ఈరోజు మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నం జీవీఎంసీ ఎదుట 19 రోజులుగా అంగన్వాడీలు చేసినటువంటి సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈరోజు సిఐటియు స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి ఏవి నాగేశ్వరరావు మనతో ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ఈరోజు చూసుకున్నట్టయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి సర్కార్ నేపథ్యంలో పర్టికులర్గా చూసుకున్నట్టయితే గత నెల 2 నుంచి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడాను రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకి, కార్మికులకి అనేక హామీలు ఇచ్చింది. ఈ హామీలను వేటిని కూడా గత 4.5 సంవత్సరాల్లో అమలు చేయలేదు. ఇప్పుడు మరలా ఎన్నికలకు సిద్ధమవుతోంది. అంగన్వాడీలకి తెలంగాణలో కంటే ఎక్కువ వేతనం ఇస్తున్నారు. ఎక్కడ ఇస్తున్నారని చెప్పి
వాళ్ళు ప్రశ్నిస్తూ కనీస వేతనాలు మాకు చెల్లించాలని చెప్పి 19 రోజులుగా నిరవధిక సమ్మెలో ఉన్నారు. దాదాపుగా మొత్తం ఉద్యోగులు మొత్తం అంగన్వాడీలందరూ కూడా రోడ్ల మీద ఉన్నారు, సమ్మె టెంట్లో ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళ న్యాయమైన సమస్యల్ని, ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా ఇవాళ అసత్యాలు ప్రచారం చేస్తోంది. అంగన్వాడీలకు విపరీతంగా 6,000 పైగా వేతనాలు పెంచామని, ఎక్కడ పెంచామని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే గ్రాట్యుటీ ఇవ్వాల్సిన బాధ్యత, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, అది అమలు చేయలేదు. యాప్ల పేరిట విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు. వీటి మీద వ్యతిరేకంగా ఇవాళ అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. సమగ్ర శిక్షలో సమాన పనికి సమాన వేతనం ఇస్తాం, అందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పి అన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి కంటి తుడుపుగా 10,177 మందిని మాత్రమే రెగ్యులర్ చేస్తూ నిర్ణయం చేశారు. మిగిలిన వాళ్ళకి హామీలు అమలు చేయలేదు, వేతనాలను పెంచలేదు. ఉద్యోగం నెల జీతాలు కూడా ఇవ్వకపోవడం వల్లే సమగ్ర శిక్షలో 3 నెలల వేతన బకాయిలు, ఇతర సమస్యలు, రెగ్యులరేషన్ కోరుతూ 10 రోజులుగా సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్నారు. చర్చల పేరు పిలిచారు తప్ప నిర్దిష్టమైన హామీ ఏది కూడా లేదు. మినిమం టైం స్కేలు అమలు లేదు. క్లాబ్ డ్రైవర్లకి జీవో ప్రకారం వేతనాలు లేదు. ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి కనీస వేతనాలు లేదు. వీటి మీద మున్సిపల్ సమ్మె జరుగుతోంది. ఆశాలు పోరాటంలో ఉన్నారు, వివోఏలు పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. ఇవాళ వాలంటీర్లు వేతనాలు పెంచండి అని చెప్పి కోరుతూ సమ్మె నోటీసులు ఇచ్చి సమ్మె నిర్వహిస్తూ ఉంటే వాళ్ళని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, 5,000 రూపాయలతో నువ్వు బతికి చూపెట్టు మాకు. ఇది కాకుండా 5,000 రూపాయలు ఇచ్చి గౌరవ వేతనం పేరిట 5,000తో బతికి పరిస్థితి వాలంటీర్లు లేదు. అందుకే వాలంటీర్లు రోడ్డున పడ్డారు. కనీస వేతనాలు ఈ రాష్ట్రంలో గత 13 ఏళ్లుగా కనీస వేతనాల సవరణ లేదు. ఈ కనీస వేతనాలు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో 50 లక్షల మంది ఇండస్ట్రీస్లో కార్మికులు పనిచేస్తున్నారు. 13 ఏళ్ళగా వాళ్ళకి వేతన సవరణ లేదు. ఇవేవి కూడా అమలు కానందువల్లే రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేస్తున్నారు. ఇంకా అనేక సెక్షన్లు రోడ్డు మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి మేడం గారు, ఈ రోజు నుంచి నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఏంటి అసలు పరిస్థితి? ప్రభుత్వం ఎందుకు మొండి వైఖరి వ్యవహరిస్తుంది మీ పట్ల? మాకు వేతనాలు పెంచితే రిలే నిరాక్ష దీక్షే కాదండి, ఆమర నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము వెనుకాడం. మాకు వేతనాలు పెంచాలి. వేతనాలు పెంచారు, మేము వెను తిరిగేదే లేదు. అది ఎన్నాలన్నా కానీ 10 రోజులు కాదు, 15 రోజులు కాదు, ఈ రోజు 19 రోజులు అవుతుంది. అయినప్పుడు చర్చలు పిలుస్తున్నారు, విఫలం చేస్తున్నారు. అన్నీ పెంచామంటున్నారు, వేతనాలు మాత్రం పెంచమన్నారు. వేతనాలు ఎందుకు పెంచరు? ఇప్పుడు పెరుగుతున్న ధరలను బట్టి మేము పెంచుతున్నాం. ₹1,00,000 వాడికి అదే వేతనాలు దట్టి ఖర్చులు అవుతున్నాయి. 10,000 రూపాయల వాడికి కూడా అదే ధరలు అంటే ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మేము ఈరోజు రోడ్డు ఎక్కి మేము ఇలాగా నిరాహార దీక్ష చేయవలసి వస్తుంది. ఆమర నిరాహార దీక్ష కూడా మేమైతే వెనుకాడమని చెప్పి మా అంగన్వాడీ కార్యకర్తల సమూహంగా మేము చెప్తున్నాం సార్. మీరు చెప్పండి అమ్మా, ఈ దీక్షకు సంబంధించి ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ప్రభుత్వం కూడా ఇప్పటికి కూడా మీతో జరిపినటువంటి చర్చలన్నీ కూడా విఫలం అవుతూనే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ నాయకులు ఏదైతే ఏఐసిటి కావచ్చు, సిఐటియు కావచ్చు, ఈ నాయకులందరూ కూడా మీకు మద్దతు తెలుపుతున్నారు. ఈ పరిస్థితిలో ఎలా ఉండబోతుంది భవిష్యత్తు అండి? ఏం చేస్తున్నారు సార్, ప్రతిసారి చర్చలు పిలుస్తున్నారు కానీ వాళ్ళు విఫలం చేస్తున్నారండి. కానీ శాలరీ పెరిగినంత వరకు మాకు అంగన్వాడీ శాలరీ 26,000 చేసినంత వరకు విరమించుకోవడం జరగదండి. ఎంత టైం అయినా సరే, ఎన్ని రోజులైనా సరే చేస్తామండి. 19 రోజులు అయిందండి రోజుకి. ఇప్పటి వరకు కూడా చర్చలు పిలుస్తున్నారు కానీ విఫలం చేస్తున్నారండి. అంగన్వాడీ సమస్యలు ఏమీ తీరట్లేదు సార్. ఇది ప్రస్తుతం ఏదైతే అంగన్వాడీలు చేసినటువంటి ఆందోళన 19వ రోజు జరిగిన నేపథ్యంలో ఈరోజు నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా తమకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో శాలరీ ఖచ్చితంగా పెంచుతామని చెప్పి ఒక స్పష్టమైనటువంటి హామీ, లేదంటే కనీసం తెలంగాణలో అంగన్వాడీలకు ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో శాలరీ, ఆ శాలరీ మాకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మేము సమ్మె నుంచి వైదొలుగుతామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు చెప్తున్నారు. లేని పక్షంలో ప్రస్తుతం రిలే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలకు కూడా వెనుకాడేది లేదని చెప్పి స్పష్టం చేస్తున్నారు. కెమెరామ్యాన్ నానితో కిరణ్ కుమార్, 99 టీవీ, వైజాగ్. ఏపీలో అంగన్వాడీల ఉద్యమం ఉధృతంగా సాగుతుంది. మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని ముట్టడించారు. అంగన్వాడీలు వేల సంఖ్యలో తరలి వచ్చారు. అంగన్వాడీలను నిలువరించేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. పలువురు అంగన్వాడీలను అరెస్ట్ చేశారు. రవీంద్ర భారతిలో అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ నుండి అసెంబ్లీ వరకు హరీష్ రావు మెట్రోలో ప్రయాణించారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు విడుదలైంది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని పోలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని రామన్నపాలెంలో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పితాని సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేకతతోనే జగన్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు. జగన్ అవినీతి, ఇసుక, భూదందాతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని సత్యనారాయణ మండిపడ్డారు. పితాని సమక్షంలో వైసీపీ నాయకులు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ 2024 డైరీ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. 2019లో ఏర్పడిన అసోసియేషన్ గత 5 సంవత్సరాలుగా డిసెంబర్ 29న డైరీ ఆవిష్కరించుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించకపోవటంపై కాంట్రాక్టర్లు ఈ కార్యక్రమంలో చర్చించుకున్నారు. ప్రభుత్వంపై పలు రకాలుగా నిరసన కార్యక్రమాలు చేసినా ఏపీ ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సబ్కా అనేది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్. ఇది కొందరి కోసం కాదు, స్టేట్లో ఉన్న మొత్తము కాంట్రాక్టర్ల భవిష్యత్తు కోసము, వాళ్ళ అవసరాల కోసము, వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి పుట్టిన సంస్థే ఈ సబ్కా. ఈ సబ్కా పుట్టి ఇప్పటికి దాదాపు 4 ఇయర్స్ అవుతా ఉంది. 4 ఇయర్స్ నుంచి కూడా మేము వివిధ సమస్యల మీద ప్రభుత్వంకు నివేదించడం కానీ, బీఓసి అంటే ఇంజనీర్ చీఫ్లకు మా ప్రాబ్లమ్స్ అన్ని నివేదించడం కానీ ఇవన్నీ చాలా చేస్తూ వచ్చాము. మేము చాలా వరకు కాంట్రాక్టర్ల సమస్యలను మా సబ్కా ప్లాట్ఫామ్ ద్వారా క్లియర్ చేయడం కూడా జరిగింది. ఈ సబ్కా అనేది అంటే కాంట్రాక్టర్ సమస్యల కోసం పుట్టిన ఈ సబ్కా అనేది ఎలా ఎదిగిందంటే గత 4 ఏళ్లుగా ఒకప్పుడు నోవేర్ నుంచి సమ్వేర్ వరకు వెళ్ళిపోయింది. ఇది విజయనగరం జిల్లాలోని బొబ్బిలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. కౌన్సిల్ సమావేశంలో తన షాపు తొలగింపుపై మైనార్టీ శ్మశాన వాటికి అభివృద్ధి చేయడం కొరకు మైనార్టీ కోఆప్షన్ సభ్యుడు రియాజ్ ఖాన్ మాట్లాడారు. తనకు అడిగే అర్హత లేదంటూ సస్పెండ్ చేసి బయటికి పంపించాలని వైసీపీ కౌన్సిల్ సభ్యులు కోరారు. బలవంతంగా రియాజ్ ఖాన్ ను బయటికి నెట్టారు. దీంతో రియాజ్ ఖాన్ నిరసన వ్యక్తం చేశారు. సమావేశంలో తమ సమస్యలను అడిగితే తప్పేంటంటూ ప్రశ్నించారు. ఈరోజు బర్రెల గ్రౌండ్ మీద ముస్లిం సమస్య మీద అడిగాను. 10 నెలలు అవుతుంది. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. ఎమ్మెల్యే గారు చెప్పినా సరే మీరు ఇంతవరకు పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరం. ఎమ్మెల్యే గారు స్వయంగా చెప్పారు. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు? ఆ బర్రెల గ్రౌండ్ ఎజెండాలో ఉంది, వర్క్ స్టార్ట్ చేయండి. 10 నెలలు అవుతున్నా మీరు వర్క్ స్టార్ట్ చేయకుండా ఈరోజు చాలా ముస్లిమ్స్ ఎవరైనా చనిపోతే అద్దానమైన పరిస్థితిలో బర్రెల గ్రౌండ్ ఉంది. అలాంటిది అదే కాక ఈరోజు మా షాపులు తీయించారు. ఇంకా అక్కడ షాపు లేని వాడికి నువ్వు ఈరోజు ఇంకో బడ్డీ పెట్టించి అలా అద్దెకిస్తూ చేస్తున్నావు. చైర్మన్ గారు చాలా అన్యాయం. ఈరోజు ఇందిరమ్మ కాలనీలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అరాచకాలు ఈరోజు మీ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. కేవలం చైర్పర్సన్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఇంకెవరి ఆధ్వర్యంలో కాదు, ఓన్లీ చైర్పర్సన్ ఆధ్వర్యంలోనే సస్పెండ్ చేస్తున్నారు. ఈరోజు బర్రెల గ్రౌండ్ మీద ముస్లిం సమస్య మీద అడిగాను. 10 నెలలు అవుతుంది. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. ఎమ్మెల్యే గారు చెప్పినా సరే మీరు ఇంతవరకు పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరం. ఎమ్మెల్యే గారు స్వయంగా చెప్పారు. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు? ఆ బర్రెల గ్రౌండ్ ఎజెండాలో ఉంది, వర్క్ స్టార్ట్ చేయండి. 10 నెలలు అవుతున్నా మీరు వర్క్ స్టార్ట్ చేయకుండా ఈరోజు చాలా ముస్లిమ్స్ ఎవరైనా చనిపోతే అద్దానమైన పరిస్థితిలో బర్రెల గ్రౌండ్ ఉంది. అలాంటిది అదే
ఎన్నికల్లో గెలుపు కోసం ఏ పార్టీతోనైనా పొత్తులు పెట్టుకుంటామని 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన పొత్తుతో ముందుకు వెళ్తున్నామని టీడీపీ నాయకులు గండి బాబ్జీ అన్నారు. ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వనంత మాత్రాన నిరుత్సాహం పడాల్సిన పని లేదని, టీడీపీ అధికారంలోకి వస్తే అంతకంటే ఉన్నత పదవులు ఇచ్చే అవకాశం టీడీపీలో ఉంటుందని అంటున్న గండి బాబ్జీతో మా విశాఖ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రజలు విసిగి వేసారిపోతున్నారంటూ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో అభివృద్ధి సంక్షేమం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని చెప్పి తెలుగుదేశం జనసేన పార్టీలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీ జనసేన పొత్తుతోటి ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఆ 2 పార్టీలే గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి గండి బాబ్జీ మనతో ఉన్నారు. ఆయన అడిగి భవిష్యత్ ఎన్నికల ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం మీద ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. చెప్పండి, ఇప్పుడు రాబోయే ఎన్నికలు 2024 మీ లక్ష్యం ఏంటి? టీడీపీ జనసేన పొత్తు తాజాగా అనౌన్స్ అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం. డెఫినెట్గా టీడీపీ జనసేన పొత్తు అనేది ఒక విప్లవంలాగా రేపు మీరు చూడబోతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడంటే కేవలం ఈ 2 పార్టీలు కలవకపోవడం వల్లనే అతను అధికారంలోకి వచ్చాడు. లేకపోతే ఆవేళ ఓడిపోయిన అతను కూడా ఇద్దరు కలిసి వస్తే. ఎందుకంటే జనసేన అనే పార్టీకి దగ్గర 15% నుంచి 20% ఓటింగ్ ఉంది. సుమారు ఉత్తరాంధ్ర అంతా, కోస్టల్ ఆంధ్రాలో చాలా నియోజకవర్గాల్లో దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు రాయలసీమలో తక్కువ ఉండొచ్చు, మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడ తక్కువ ఉండొచ్చు, కానీ డెఫినెట్గా ఒక గెలుపోటములు మార్చే శక్తి జనసేనకు ఉంది. అందువల్లనే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి రెడ్డి లాంటి మూర్ఖుని ఓడించాలంటే జనసేనతో కలిసి వెళ్తేనే మనం సాధించగలం అనే ఉద్దేశంతో ఈవేళ 2 కలిసి వెళ్తున్నాయి. అంత మాత్రాన ఏదో ఒక పార్టీ వీకు, ఒక పార్టీకి పెద్దదని ఏమి అనుకోవటం లేదు. ఇక్కడ ఇప్పుడు కూడా కలిసి పనిచేస్తే ఒక పెద్ద శత్రువును కొట్టవచ్చు అనే ఉద్దేశంతో ఇటువంటి ప్రయోగాన్ని చేస్తూ నడుస్తుంది ముందుకు ఈ 2 పార్టీలు. సార్, పర్టికులర్గా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ మిగిలినటువంటి శక్తులు మిగతా పార్టీలు అన్నిటితో కూడా పొత్తులు పెట్టుకొని ముందుకు వెళ్ళే పరిస్థితి. తెలుగుదేశం అంటే చాలా చరిత్రాత్మకమైనటువంటి పార్టీ. అయితే ఈ పరిస్థితి ఎందుకని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ఆంధ్రాలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది? అంటే ఏమవుతుందంటే మీకు తెలుసు, ఏ ఒక్క చిన్న ఛాన్స్ కూడా ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదని. వీక్ అయిపోయినట్టు కాదు. ఇప్పుడు ఉదాహరణ మీకు చెప్దాం. ఈవేళ అతను ఏమిటంటే మొన్న లాస్ట్ టైం ఒక ప్రయోగం చేశారు, ఫెయిల్ అయింది కదా. దాన్ని బట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఏంటంటే ఆ ఒక్క అవకాశాన్ని కూడా వదలకూడదనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్లాన్ చేసి పక్క పార్టీని కూడా వెళ్ళిపోయిన పార్టీని, అందులో మనం అంటే కోరుకునే పార్టీని తప్పలేదు ఎలియన్స్ తీసుకోవడంలో తప్పలేదు ఉద్దేశంతో ఎలియన్స్ తీసుకుని వాళ్ళకు కొన్ని సీట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సహజం అని. సార్, ఈ పరిస్థితుల్లో ఈ పొత్తులతో ముందుకెళ్ళిన నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకునే ఉన్నాం, ఇప్పుడు ఎవరో కొత్త వ్యక్తులు వస్తే వేరే పార్టీ నుంచి వాళ్ళకి ఎక్కడ ఛాన్స్ ఇస్తారని చెప్పి ఒక భయం అనేది ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఇప్పుడు మీరే ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సౌత్లో ఖచ్చితంగా మీరు కంటెస్ట్ చేస్తారని చెప్పి ఇప్పటికే నమ్మకం అయితే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటివి జరిగితే ఎలా అనిపిస్తుంది? అంటే మీకు మనం ఒక అవగాహనతో, ఒక ఎక్స్పెక్టేషన్తో ఉంటాం కాబట్టి తక్కువని పార్టీ మనకు కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే బాధపడే పరిస్థితి ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. కానీ అలాగని చెప్పి మనం ఓవరాల్ ఇంట్రెస్ట్ చూడాలి. రేపు వచ్చింది నిజంగా పార్టీ బతికి పవర్లోకి వచ్చింది అనుకోండి, మనకి మన నాయకుడు ఇంతకన్నా మంచి అవకాశం ఇవ్వచ్చు. ఎమ్మెల్యే కన్నా మంచి అవకాశాలు ఉన్నాయి, గవర్నమెంట్లో బోల్డ్ అవకాశాలు ఉన్నాయి. సో దాన్ని ఇస్తారు తప్పనిసరిగా. సరైన నాయకుడు అయితే ఎప్పుడూ కూడా ఏ పార్టీ వదులుకోదండి. ఇప్పుడు జగన్ ఉన్నాడు, ఎంతమందికి అతను తలుచుకున్న మనుషులకి పదవులు ఇచ్చాడు, అడ్వైజర్స్ ఇచ్చాడు. అడ్వైజర్ పనే లేదు అక్కడ. కారణం ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న సందర్భాల్లో సహకరించిన నాయకులకి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో అటువంటి పరిస్థితి కల్పిస్తారు ఆ పార్టీలు. తప్పలేదు. మీరు అన్నట్టు ఎమ్మెల్యే ఒకసారి చేసాం, మనం పెద్ద బాధ ఏం లేదు. పూర్తిగా ఎమ్మెల్యే ఒకసారి కూడా చేయకపోతే కొంతమందికి అది బాధగా ఉంటుంది, అమ్మ నా ఎమ్మెల్యే ఛాన్స్ పోయిందని. మాకు అటువంటి బాధ ఏం లేదు. డెఫినెట్గా గవర్నమెంట్ రావాలి, నేను కాకపోయినా ఎవరో జనసేన ఎవరిని పోటీ చేస్తామంటే సహకరిస్తాం.
గెలిపించుకొని ప్రభుత్వాన్ని తీసుకొస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది, మనకి మంచి జరుగుతుంది. సార్ ఇప్పుడు రాష్ట్రంలోకి కొత్తగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడిప్పుడే పుంజుకునే పరిస్థితి కనిపిస్తుందని చెప్పి ఆ పార్టీ వర్గీయులు అంటున్నారు. మీరు కూడా గతంలో కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ లీడరే. అయితే మళ్ళీ షర్మిలని ఇక్కడి నుంచి మళ్ళీ చూసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పగ్గాలు పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు పగ్గాలు అంటున్నారు. ఇంకో పక్క చూసుకున్నట్టయితే టీడీపీ, జనసేన, ఇంకో పక్క బీజేపీ ఒకవేళ పొత్తులోకి రాకపోతే కాంగ్రెస్తో కూడా కలిసి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నట్టుగా కనిపిస్తున్నదా? మీ నోటీసులో ఏమైనా ఉందా? లేదండి, అంతవరకు నాకు ఇంకా తెలియదు. ఇంకా మనం అది ఎక్స్పెక్టేషన్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇంకా ఆవిడ డెసిషన్ తీసుకోలేదు, ఆవిడ ఇంకా తీసుకోవాలి. అవన్నీ కూడా జరగాలంటే చాలా టైం పడుతుంది. బట్ నేను అనుకోవడం ఈ ఎలక్షన్కి ఇవన్నీ కూడా ఇమీడియట్గా ఎగ్జిస్ట్ అవ్వవు. ఫర్ ఏ లాంగ్ టైం. రేపు పొద్దున్న సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి కాంగ్రెస్. సో రేపు పొద్దున్న ఏమవుతుందంటే ఆవిడ ఇక్కడ, అంటే అది నా అజంప్షను, ఆవిడకి ప్రెసిడెంట్గా వస్తే జగన్ దగ్గర ఎవడైతే భరించలేడో వాళ్ళందరూ కూడా షర్మిలాతో వెళ్ళిపోతారు. ఆల్టర్నేటివ్ షర్మిలా జరుగుతుంది. సో దానివల్ల మైనస్ జగన్కి అవుతుంది. తద్వారా అదొక పార్టీగా స్ట్రాంగ్ అయ్యి కాంగ్రెస్ మళ్ళీ బలపడే అవకాశాలు ఉంటాయి. అంటే భవిష్యత్తులో అంటే 2024 కాకపోయినా సరే మళ్ళీ నెక్స్ట్ 29లో అయినా సరే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే ఛాన్సెస్ రాకపోయినా తమిళనాడులో ఉన్న సిస్టమ్ ఉంది. ఇప్పుడు తమిళనాడులో ఇంతకన్నా ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి ఉండేది కాంగ్రెస్. కానీ ఈవేళ ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఒక 5-6 ఎంపీలు, ఒక 20-15 ఎమ్మెల్యేలు. కారణం ఏంటి? ఆ మాత్రం స్టేటస్ సంపాదించింది అక్కడ కాంగ్రెస్ పార్టీ. అట్లా కనీసం ఆంధ్రదేశంలో రావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఆ పార్టీ పెద్దలు రాహుల్ గాంధీ కానీ, మరి నేను కాంగ్రెస్ వాదిగా, గతంలో ఉన్న కాంగ్రెస్ వాదిగా అది ఒక మంచి ప్లాన్ ఏమో అనిపిస్తుంది నాకు కూడా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తోటి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఏదైతే అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఓటమే తమ లక్ష్యంగా ముందుకు సాగిపోతున్నామని చెప్పి అభ్యర్థులు ఎవరైనప్పటికీ కూడాను ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన పొత్తోటి ఈ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలంటే ఒకే ఒక కాన్సెప్ట్ తమ ముందుందని చెప్పి గండిబాబ్జీ అంటున్నారు.